దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి నడిపించమని, నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 5-6 అధ్యాయములు. 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలీలు అలాగు చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో, పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకుని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకే అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకునివి అగును. ఇశ్రాయేలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీరస్థలనము చేయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దన్నుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని వద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యవలపిండిలో 10వ వంతును తేవలను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెను. తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నేలలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయి చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పాదముగా చేయుగాక. శాపము కలగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయ ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయ ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము నొద్దకు దానిని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్యను శాపమునకు ఆస్పాదముగా ఉండును. ఆ స్త్రీ అపవిత్రపరపబడుక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషియే గర్భవతియగునని చెప్పును. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త అధీనములో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్ర పడిన ఎడలను
ఏమీ లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. 6వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించి కొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లు తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయూ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిన పుట్టినదేదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతడి తల మీద ఉండును గనుక అతడి తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచు కొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. ఒకడు అతని వద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని వద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావెలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్ర పరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకుని రావలను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను, నిర్దోషమైన ఒక పొట్టేలను గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను. యాజకుడు గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలిద్రవ్యమును క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరీని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతడు చేతుల మీద వాటిని ఉంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడి అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదానిని గూర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలెనని చెప్పుము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీపింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు తండ్రి, గడిచిన దినములన్నీ నీరు రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యము చదివినంచుండగా నువ్వు బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి.
అయ్యా నాయన నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి. నీ చిత్తము తెలుసుకుని దాని ప్రకారము జీవించగలిగిన అయ్యా తండ్రి కృపను మాకు అనుగ్రహించండి. మా మనోనేత్రాలు ఇంకను తెరవండి, మా హృదయాలను తెరవండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపమును సైతం దయతో క్షమించండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ అవి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన నీ బలమును అనుగ్రహించు, నీ శక్తిని అనుగ్రహించు, గొప్ప విడుదలను అనుగ్రహించు ప్రభా. ముఖ్యంగా నీకు సమీపంగా వచ్చే కృపను అందరికీ దయచేయండి. కుటుంబాల్లో ఏలుబడి చేసిన అంధకార శక్తులు, చీకటి శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగునుగాక నైనా. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగాక. మా రాష్ట్రానికి నీ కృప కలుగునుగాక. మా దేశానికి నీ కృప కలుగునుగాక. భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. నాయనా నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రం తండ్రి. నాయన ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక తండ్రి. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన తెలివి, జ్ఞాన వివేచనలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి దేశాలకు విడుదల దయచేయండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి. రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చండి నాయన. సమస్త మానవాళికి నాయన సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికులు లేపండి ప్రభా. అపోస్తలులను, ప్రవక్తలను, ఉపదేశకులు, కాపరులను మీరు లేపండి నాయన. యవన బిడ్డలను నాయన బలవంతుని చేతిలో బాణముల వలె మీరు వాడుకోండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులందరినీ అభిషేకించి అయ్యా ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల, భద్రత, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. నీ చిత్తము నాయన ప్రతి క్రైస్తవుని పక్షంగా నెరవేర్చండి. ఇంకను నాయన రక్షణ పొందినాయన పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకించి అయ్యా మడ్గాస్కర్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ దేశంపై నీ కృప కలుగునుగాక. ఆ దేశ ప్రజలపై నీ కృప కలుగునుగాక. ఆ దేశంలో నీ చిత్తము జరుగునుగాక. ఆ దేశ అధికారులను దర్శించండి అయ్యా నాయన. దేశాన్ని పరిపాలిస్తున్న వారిని దర్శించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభా. దేశానికి గొప్ప రక్షణ దయచేయండి. ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. నీ సన్నిధి కాంతి ఆ దేశం మీద ప్రకాశింపచేయండి. అక్కడ ఉన్న సేవకులందరినీ నువ్వు బలపరచండి అయ్యా. వారి కుటుంబాలను మీరు బలపరచండి. అక్కడ క్రైస్తవులను బలపరచండి ప్రభా. సువార్త అంతటా విస్తరింపచేయండి. దేశం అంతటా రక్షించబడే గొప్ప భాగ్యము దయచేయండి. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.